ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్కు ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఎవరైతే దేవుని మాటలకు విధేయత చూపుతారో, ఆయన మాటలు ఎవరైతే ఆలకిస్తారో వారి జీవితాలు గొప్ప శక్తివంతంగా, ఆశీర్వాదకరముగా, నెమ్మదికరంగా మార్చబడతాయి. అందుకే అనుదినము ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను బలపరచాలని, ధైర్యపరచాలని, ఆశీర్వదించాలని, మనకు కలిగిన ప్రతి భారము నుంచి, ప్రతి బంధకము నుంచి మనలను విడిపించి మనకు నెమ్మదిని అనుగ్రహించాలని ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము కూడా ఆయన వాక్కు చేత ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 16వ అధ్యాయం 17వ వచనం ద్వారా ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకుందాం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా. మరి ఒకసారి చదువుకుందాం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం సామెతలు 16-17 వచనంలో చదివిన రీతిగా ఎవరైతే తమ చెడుతనమును, తమ యొక్క పాపమును, ప్రభువుకి అసహ్యాన్ని కలిగించే ప్రతి విధమైన అపవిత్రతను విడిచిపెట్టి నడిచేవారు, వారి యొక్క మార్గము రాజమార్గముగా ఉంటూ ఉంది కదండి. మరి ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్న మన యొక్క జీవితాలు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఈ లోక మాలిన్యము అంటకుండా ఈ పాపలోకములో జీవిస్తున్నప్పటికీ మరి ఏ విధముగాను చెడుతనమును మనము కలిగి ఉండకుండా ప్రత్యేకించబడిన జనాంగముగా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకముతో మిళితమై జీవిస్తూ ఉన్నప్పటికీ ఎంత మాత్రము కూడా చెడుతనమును మనము అనుసరించకూడదు. తద్వారా ఆయన అంటున్నాడు, ఆ చెడుతనమును విడిచి నడుచుటయే రాజ్యమార్గము అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన బిడ్డలు అనుదినము కూడా వారి ప్రవర్తన కనిపెట్టి మరి చూచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం చదువుకున్నాం కదా, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. అవును, ఎంతోమంది వారు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎటు నడుస్తూ ఉన్నారు, ఏమి ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏమి మాట్లాడుతూ ఉన్నారు, ఏ కార్యాలను తలపెట్టబోతూ ఉన్నారు, అది మనకి క్షేమమా, అది ప్రభువు చిత్తమా, ఏమి ఆలోచన చేయకుండా తమ ప్రవర్తన విషయంలో ఎటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన లేకుండా ఎన్నో విధాలుగా వారు విఫలమై మరి తుదకు వారు ప్రాణములను కూడా కోల్పోయిన వారుగా ఉంటూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. చెడుతనమును అసహించుకొనుటయే, మరి చూడండి, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ చెడుతనమును విడిచి నడిచేవారు యథార్థవంతులుగా పిలువబడుతూ ఉన్నారు. తమ ప్రవర్తన కనిపెట్టి మరి చూచుకునేవారు తమ ప్రాణములను కాపాడుకునే అనుభవంలో ఉన్నారు. సొలొమోను గొప్ప జ్ఞాని. ఈ యొక్క సామెతలు గ్రంథమును రచించిన మరి ఎంతో అనుభవంలో నుంచి తన యొక్క మాటలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మనలో ఏదైనా చెడుతనము ఉన్న ఎడల ఈ ఉదయకాలం
ఈ నూతన ఆయుష్కాలపు దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా ప్రతి విధమైన చెడుతనము నుంచి నన్ను విడిపించు నాయనా. యథార్థవంతులకు చెడుతనమును విడిచి నడుచుటయే అది రాజమార్గము. నీవు రాజమార్గములో నడిచే అనుభవంలో నీవు జీవిస్తావు ప్రియ సహోదరి సహోదరుడా. అంతేకాదు, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నీ ప్రవర్తన కనిపెట్టే అనుభవం నీకు ఉన్నది, నీ ప్రభువుకు కూడా ఉన్నది. ఆయన నీ ప్రవర్తన ఎరిగిన దేవుడు, నీ యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు. అంతేకాదు, నీ వ్యక్తిగతముగా కూడా నీ ప్రవర్తనను నీవు కనిపెట్టే ఆ సామర్థ్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది తమ యొక్క లోపములు ఒప్పుకోకుండా వారి ప్రవర్తనను కనిపెట్టి చూసుకునే విషయంలో విఫలులై ఎన్నో విధాలుగా నష్టపోతూ, ఏమోనండి ఎలా జరిగిందో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు అని అవును ఆ కనిపెట్టే అనుభవం, సరిచేసుకునే అనుభవం, సరిచూసుకునే అనుభవం లేక ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, తన ప్రవర్తన కనిపెట్టు వారు తమ ప్రాణములు కాపాడుకుంటారు అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చెడుతనమును అసహించుకొని యథార్థవంతులుగా రాజమార్గములో నడిచే అనుభవంలోనూ మన ప్రవర్తన కనిపెట్టుకొని మన ప్రాణమును కాపాడుకునే అనుభవంలోనూ మనము ఉండాలని, మన ప్రాణము అవును ప్రభు మన స్వాధీనములో, మన ప్రవర్తన చెడు మార్గములోనికి వెళ్లకుండా, అపవిత్రకరమైన మార్గములోనికి వెళ్లకుండా ఈ లోకములో ప్రత్యేకించబడిన ఆయన ప్రతిరూపాలుగా ఆయన మహిమ కొరకు జీవించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. కనుక నీ కుటుంబము, నీ యొక్క జీవితము అంతటిని కూడా దేవుని చిత్తమునకు నీవు స్వాధీనపరచుకొని మీదట ఆయన నిన్ను రాజమార్గములోను, ఆయన నీ ప్రాణమును భద్రముగా కాపాడే దేవుడు. తలలు వంచండి. ఏ పరిస్థితిని బట్టి చింతించక, భయపడక, ఆయన ఆజ్ఞాపించిన ఆ మాటలకు లోబడి అవునయ్యా ప్రతి చెడుతనమును విడిచి యథార్థమైన దేవుని బిడ్డగా నేను రాజమార్గములో నడిచే అనుభవం నాకు దయచేయి. ఇప్పటి వరకు వ్యర్థమైన, పనికిరాని, నిష్ప్రయోజనమైన మార్గములో నేను నడుచుచూ ఉన్నానేమో. ఈ ప్రవర్తన అంతటిని కూడా కనిపెట్టి అవును ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రాణమును కాపాడుకునే ఆ యొక్క కృప ప్రభువు నీకు అనుగ్రహించాడు. ఆయన మాటకు లోబడదాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. చెడు తడమును విడిచి యథార్థవంతులు రాజమార్గములో నడుస్తారు. రాజమార్గములో వారు అవును ప్రభువా ప్రయాణిస్తారు. ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ మార్గములో ప్రయాణిస్తున్నారో నీవెరిగి ఉన్న దేవుడవు. వారిలో ఏ చెడుతనము ఈ లోక మనుషుల మధ్య ఈ లోకములో ఉన్నప్పటికీ నోవాహు ఏ చెడుతనమును కూడా నాయనా కలిగి ఉండలేదు. ప్రతి చెడుతనమును విడిచిపెట్టి నాయనా నీతిమంతుడుగా జీవించాడు, యథార్థవంతుడుగా జీవించాడు. కనుకనే రాజమార్గములోనికి అతను ప్రవేశించాడు. రాజమార్గములో నడిచి నీ రాజ్య వారసుడుగా నిలబడ్డాడు. రక్షణ ఓడలోనికి అతనిని, అతని కుటుంబమును నడిపించినావు. అవును ప్రభువా. అంతేకాదు, తన ప్రవర్తన కనిపెట్టి చూచుకొనువాడు తన ప్రాణమును కాపాడుకొనును. అవును ప్రభువా, మా ప్రవర్తన కనిపెట్టి చూచుకునే ఆ జ్ఞానము, ఆ వివేచన నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన దేవుడవు. కనుక ఆపద రాకముందే తమ ప్రవర్తన సరిచేసుకొని నీ కృపకు పాత్రులై ప్రతి ఉగ్రత నుంచి, ప్రతి వినాశనకరమైన పరిస్థితుల నుంచి నీ బిడ్డలు కాపాడబడే విధముగా జ్ఞాన హృదయం దయచేయండి. ఈ మాటలను బట్టి ప్రతి బిడ్డ లోబడి నీ వాక్యానుసారంగా నడిపించి రాజమార్గములో నీ బిడ్డలు నిలవడానికి కృపచూపమని, ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సంరక్షణ నీ బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించమని, నీ బిడ్డలు తలపెట్టబోతున్న పనులలో, వెళ్ళబోతున్న ప్రయాణాలలో, చేయబోతున్న ప్రతి కార్యక్రమములో మీరే వారికి ముందుగా ఉండి ప్రభువా ప్రతి విధమైన కీడును, శోధమును, నష్టమును తొలగించి నెమ్మదిని, సమాధానమును నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.